దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకున్న హృదయ వాంఛలు, ఆలోచనలు, మన ప్లాన్స్ అన్నీ కూడా దేవుని సముఖంలో, ఆయన సన్నిధిలో మనం అడిగి చేయడం చాలా ప్రాముఖ్యము. సామెతలు 16వ అధ్యాయంలో చాలా స్పష్టముగా మన నడతల గురించి, మన హృదయ వాంఛల గురించి, అదే విధంగా మన పనుల భారం గురించి రాసింది. సామెతలు 16వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవును అని చెప్పిన ప్రకారము మనకు అనేకమైన ప్లాన్స్ ఉండొచ్చు. దేవుని సన్నిధిలో మనం ఉంది ఆయన సహాయం మనం అడిగినప్పుడు గొప్ప దీవెనలు పొందుకుంటామని గుర్తుపెట్టుకుందాం. ఆ పని చేస్తున్నప్పుడు కీడు దేవుడు తీసివేసి మన మార్గాలన్నీ కూడా మంచిగా దేవుని మహిమార్థమై మనకి దీవెనకరముగా దేవుడు చేస్తాడని గుర్తుపెట్టుకుంటూ మన భారం అంతా కూడా ఆయన మీద మోపుదాం. ఎందుకంటే ఆయన వాక్యం చెప్పిన ప్రకారము సమస్త భారం మోయించిన జనులారా నా యొద్దకు రండి, ఆయన విశ్రాంతిని దయచేస్తాడు. మనకి జీవితంలో గొప్ప విజయం పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.